ఒరే డేవిడు, అయ్యా నువ్వేమో క్రిస్టియన్, నేనేమో ముస్లిమాన్ని. మనిద్దరం ఏంట్రా అంటే యాగానికి కొబ్బరి పీచులు తీస్తున్నాం. సూపర్ కామెడీగా లేదు? కామెడీ కాదు, టెన్షన్. ఎందుకురా టెన్షన్? అన్నిటికీ ఉన్నా కానీ ఒరే డేవిడ్, ఈ అమ్మాయి మరీ స్పీడ్ అయిపోతుందిరా బాబోయ్. బ్రేక్ ఎక్కిపోతే మనం దొరికిపోవడం గ్యారంటీ. ఐడియా ఏంటది? బంగారాజు ఏమో కృష్ణరాజు గారి ఫ్యాన్, వాళ్ళ కూతురేమో ప్రభాస్ ఫ్యాన్. ఈ ఫ్యాన్ లో గిర్రని తిరిగే ఐడియా నేను ఒకటి చెప్తాను, నేను చెప్పినట్టు చెయ్యి. ఓకే. భగవంతుడా, ఆ సులేమాన్ గారి నుంచి మమ్మల్ని కాపాడుతండ్రి. హలో, ఎవరండి? బంగారాజు గారు ఉన్నారా? నేను బంగారాజునే మాట్లాడుతున్నానండి. ప్రభాస్ గారు మీతో మాట్లాడతారండి. ప్రభాసా? అంటే హీరో ప్రభాసా? అవును డార్లింగ్, మన కర్నూలులో ఫైట్ సీన్ షూటింగ్ జరుగుతుండగా ఒక అమ్మాయి నన్ను బాగా డిస్టర్బ్ చేసింది. ఎవరా అని కనుక్కుంటే మీ అమ్మాయి అన్నారు డార్లింగ్. మీరు ఒప్పుకుంటే మీ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానండి. నా కూతుర్నే పెళ్ళే? అవునండి. ఏంటి అంకుల్ డార్లింగ్, షాక్ అయ్యారా? ప్రభాస్ గారు, ఈ మధ్య ఒక బడేమియా గారి దెబ్బతోటి నా లైఫ్ టోటల్ గా బ్లాక్ అండ్ వైట్ గా మారిపోయిందండి. కానీ మీ ఫోన్ కాల్ తోటి మళ్ళీ కలర్ఫుల్ గా తయారైంది. మీ అమ్మాయితో నాకు పెళ్లి కుదిరిస్తే కర్నూలు సెంటర్ లో మీదో శిలా విగ్రహం పెట్టిస్తా. సార్, ఎలాగైనా సరే మా అమ్మాయిని ఒప్పిస్తాను. ఈ లోపు మీరు మనసు మార్చుకోకండి. థాంక్స్ అండి. అమ్మా అపర్ణ, ఏంటి నాన్న? నీ పెళ్లి ఫిక్స్ చేశానమ్మా. ఎవరితో నాన్న? ప్రభాస్తో అమ్మా. ఇలా పడిపోయావంటే నాన్న నేను వద్దు, నువ్వు నాకేమీ చెప్పొద్దు. నీకేమైనా లవ్ అఫేర్స్ ఉంటే పెళ్ళైన తర్వాత ఒక బుక్ రాసు, కానీ నా మాట కాదని నన్ను హత్య చేయొద్దమ్మా. ప్రభాస్కి అమ్మా 7 feet ఉంటాడు. నదులు సముద్రంలోనే కలవాలి, రాజులు రాజుల్నే పెళ్లి చేసుకోవాలి. దిస్ ఇస్ మై ఆర్డర్. ఎలుకలు బొండ్లు పడ్డాయి. మనకు ఒక 4 రోజులు ఇంకా టెన్షన్ లేదు. గివ్ మీ హై ఫైవ్. వా ఎన్ని కోళ్లు తిన్నా నాటుకోడే బై. ముక్క కొరికి రసం పీలుస్తుంటే ప్రాణం జివ్వుమంటాది. వా క్యా భయ్యా కావో? క్యా కావో బోల్తే భాయ్, మనం ఇక్కడ మస్తు చికెన్లు పలావులు అన్నీ తింటున్నాం. పాపం అక్కడ సులేమాన్ గాడు క్యా కర్రే క్యా ఖారే కిస్కో మాలు. నిజమే బాయ్, అసలే వాడు 365 days చికెన్ 65 కావాలనేవాడు. ఏ కామ్ కరెంగే రే, ఈ లెగ్ పీసులన్నీ పార్సల్ చేసి వాడికిద్దాం. ఈ పంచాంగం పంచగట్టడం చాలా కష్టం సుమా. నిజమే భయ్యా. ఎలాగా? అయ్యో కొంప ముంచేటట్టున్నా. బాబాయ్ దండం పెడతా, వెళ్ళిపోండి బాబాయ్, వెళ్ళిపోండి ప్లీజ్. బేటా నీకోసం లెగ్ పీసులు తెచ్చినాం. అయ్యో బాబాయ్ వద్దు పెద్ద నాన్న, వెళ్ళిపోండి. చికెన్ నేను చాలా మీద బాబాయ్, వెళ్ళిపోండి బాబాయ్. అరే బాయ్, ఎంతకాలం తింటావు పప్పు చింతకాయ పచ్చడి? లెగ్ పీస్ వద్దు బాబాయ్. మేనేజర్ సాలేగాడు వస్తుండు. అమ్మయ్యా బతికిపోయాను బాబాయ్. అవ్ కైసే భాయ్? అరే సరిగ్గా మనోడి చేతిలో పడేలా ఇస్తారాగలవా? నీకేమన్నా డౌటా? సుబాన్ అల్లా, లెగ్ పీస్ ఫ్లైయింగ్ రా. ఏంటిది ఫ్లయింగ్ సాసరా? అమ్మో చికెన్ ముక్కలు. అమ్మో దొరికిపోయావురా. ఎవడేశాడు? బంగారాజు ఏంటది? ఏంటో చెప్పు. ఏముంటది? ఉల్లి పకోడీలు. ఉల్లి పకోడీ బాగుంటుంది. తింటే అయిపోతావు సంపంగి. అయిపోయినా సరే నేను ఇదే తింటాను. అయిపోతావు నా మాటలు సంపంగి. రే సంపంగి, ఓరి దేవుడు. మనాడే ఉల్లిపాయ పకోడీ మీ అందరికి పెడదామని తెచ్చా. ఉల్లిపాయ పకోడీ? నానా ఇది పకోడీ పీసు కాదు, కోడి పీసు. అయ్యో అయ్యో అయ్యో, ఎరా బ్రాహ్మణ ద్రోహి, ఉల్లిపాయ పకోడీ అని చెప్పి మా చేత కోడి మాంసం తినిపించాలని వచ్చావా? అదెవరో రాలిపోపట్రా. అందరూ పారేయండి. హోమం జరిగే ఇంట్లోకి ఈ దరిద్రాన్ని ఎవరు తెచ్చారా? అయ్యా, ఈ దుర్మార్గం గురించి మాకేమి తెలియదు. అడ్డమైన కోడి కాళ్ళు తెచ్చి మా చేత తినిపించాలని చూసాడు కులద్రోహి. మేము తెలియక తినపోతుంటే మా నాన్నగారు విసిరేమన్నారని మేము విసిరేసాం అంతే. ఈ ప్యాకెట్ నాకు బంగారాజు ఇచ్చాడు. ఏంటని నువ్వు మాట్లాడేది? క్యామ్ నువ్వు చేసి సిబిఐ ముందు నన్ను నిలబెడతావేంటి? యాగం వీడి చేత చేయించట్లేదని చెప్పి కడుపులో కుట్ర పెట్టి తిరుగుతున్నాడు. వీడిని ఇంట్లోంచి గెంటేంట్రా. బంగారాజు, అధిష్టానం ముందు కుట్రపడి నన్ను ఇంట్లోంచి బహిష్కరిస్తావా? రేయ్ నేను అంత చూస్తాను రా, ఇదే నా శబ్దం. నాయుడు గారు, ఈరోజు శ్రావణ పంచమి శుక్రవారం.
ఈ పసుపు కుంకుమ ఈ ఇంటి ఆడబడుచుకిస్తే శుభప్రదం. అందుకే ఇది మీ చెల్లెలు సరస్వతి గారికి. పార్వతి అయ్యా ఎంత కోపం ఉన్నా సరస్వతి గారు మీ చెల్లెలు. ఆవిని క్షమించి మీరు నా తమ్ముణ్ణి కూతుర్ని చంపడానికి ప్రయత్నించిన ఆ భాషా కుటుంబం ఈ యాగం అయ్యేంత వరకే ప్రశాంతంగా ఉంటుంది. ఆ తరువాత ఉండదు. ఆ కప్పట్టాల నరసింహనాయుడు గారి ఇంట్లో ఒక బ్రాహ్మణిగా ఎంటర్ అయ్యాడంటే మన సులేమాన్ గారు మామూలుడు కదరా భాయ్. షేర్ అయ్యా మరా బేట. బాయ్ మనోడు ఆ నాయుడు గారి ఆస్తి మొత్తం కబ్జా చేసేదాకా బయటికి రాడు. సీక్రెట్ మ్యాటర్ మెల్లగా నవ్వండి. బకరాగాడు సీక్రెట్ గట్టిగా చెప్పేసి నవ్వును సీక్రెట్ గా నవ్వుకుంటున్నారు. కానీ యాగం మధ్యలోనే మన సులేమాన్ గాడు మన భాషా సరస్వతుల కొడుకని తెలిస్తే వాడికి ఏ సమస్య రాకుండా ఆ అల్లానే కాపాడాలి. సులేమాన్ని కాదురా, అల్లా నన్ను కాపాడాడు. అల్లాకి హుకుం, సులేమాన్కి హతం, బంగారాజుకి ఖతం. ఆగండి నా దారి రా. రాని వద్దన్నారండి. బంగారాజు మన పంతులకేమన్నా పిచ్చి పట్టిందా? ఎక్కడికి రా? ఆ కృష్ణశాస్త్రి భాషా సరస్వతుల కొడుకు సులేమాన్ అని నాకు తెలిసిపోయింది. నీ ప్రాణానికి ప్రమాదం ఏర్పడి మళ్ళీ లోపలికి ఎందుకు వచ్చావు? మీకు భయంకరమైన నిజం చెప్తాను. ఇతను నేసేయండి. మన ఇంట్లో యాగం చేస్తున్న కృష్ణశాస్త్రి ఎవరో తెలుసా? ఏంటిది? మన ఇంట్లో యాగం జరిపిస్తున్న కృష్ణశాస్త్రి వాడు సరిగ్గా చేయట్లేదని, వీడైతే సరిగ్గా చేస్తానని వాడి మీద అభాండాలు వేస్తున్నాడు. వాడిని ఇంకా గట్టి కొట్టి ఉండాల్సింది. చచ్చిపోతాడు సార్. మీరు వెళ్ళిపోండి, వాడి సంగతి నేను చూసుకుంటాను. అటాక్ చేసిందేమో మా బాబాయిలు కాదు, మా మావయ్య ఏమో నమ్మట్లేదు. అసలు ఆ పులి వేషంలో వచ్చింది ఎవర్రా? అసలు ఏం అర్థం కావట్లేదు. బకరా బంగారాజు గారు. అయ్యి బాబుయ్, అయ్యో బకరా బంగారాజు. హలో, మీరు ఒకసారి మీ డ్రీమ్ గర్ల్ తో మాట్లాడుకోండి. అంకుల్ డార్లింగ్, నిజమా? నాకంత అదృష్టమా? అపర్ణ రామ్మా. ఏంటి నాన్న? ప్రభాస్ నీతో మాట్లాడటానికి ఊళ్ళుడుతున్నాడమ్మా. ప్రభాస్. హలో హలో, ప్రభాస్ హియర్. ప్రభాస్. ఏమండి అపర్ణ గారు, ఓ పాట పాడండి. పాటం రాదండి. పర్లేదండి, నా కోసం పాడండి. ఈ వర్షం సాక్షిగా తెలపని నువ్వు నాకే సొంతం, ఈ వర్షం సాక్షిగా కలపని బంధం, వలపు వానగారాలే పంపుతున్నది ఆకాశం, మెల్లగా కరగని. బాగా పాడారండి. థ్యాంక్స్ అండి. గోరింటాకు ఎర్రగా పండితే అందమైన మంచి మొగుడుస్తాడంట. మొగుడు సంగతి సరే, నువ్వెవరినన్నా ప్రేమించావా? ఏం చెప్పను, నేనొకరిని ప్రేమించాను, మరొకరు నన్ను ప్రేమిస్తున్నారు. ముందు నిన్ను ప్రేమించింది ఎవరో చెప్పు. నన్ను హీరో ప్రభాస్ ప్రేమిస్తున్నాడు. ప్రభాస్. ఓకే, మరి నువ్వెవరిని ప్రేమిస్తున్నావు? అది చెప్పు. ఎవరంటే కళ్యాణి గారు, గంటల పంచాంగం అడిగారు కదండి, ఇదిగోండి. థ్యాంక్స్ శాస్త్రి గారు. థ్యాంక్స్. అంత కరెక్ట్గానే ఉందిగా? ఓకే. నేను ప్రేమిస్తుంది. నువ్వు ముందు అర్జెంటుగా నవ్వు నిప్పే. ఎందుకు? తీసేయ్ తొందరగా. వెళ్ళు వెళ్ళు. కృష్ణశాస్త్రి గారు, ఓసారి ఇలా రండి. ఏంటండి ఎక్స్పోజింగ్? ఇది ఏమన్నా కేరళ అనుకున్నారా? కపట్టాల ఎవరైనా చూస్తే నాది. అందుకే ఎవ్వరు చూడకుండా నువ్వు ఓణి కట్టు. నేనా? నిత్య బ్రహ్మచారిని, కఠోర ఏకదండ ఉత్తండ ఉపాసకుణ్ణి. ఈ అపచారం నేను చేయలేను. కట్టకుండా వెళ్తే నువ్వే ఊడదీసావని చెప్తాం. రా కట్టు. దేవుడా 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 దేవుడా. నేనేం చూడలేదు, నేనేం చూడలేదు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఏమండి, నేను మంచి కాక మీద ఉన్నారండి. ఇలా అయితే పోద్ది. ఏంటి ఏంటి పోయేది? ఈ ఇంటి పరువు తల్లి. ఏంటి షర్మిల, కృష్ణశాస్త్రితో నువ్వలా? నాకు నీలో ఆప్షన్స్ లేవే. నేను కృష్ణశాస్త్రిని ప్రేమిస్తున్నాను. దీనిలో నాకే కన్ఫ్యూజన్ లేదు. కృష్ణశాస్త్రితోనే నా పెళ్లి. షర్మిల కృష్ణశాస్త్రిని ఫిక్స్ అయింది, ప్రభాస్ నన్ను ఫిక్స్ అయ్యాడు. కాబట్టి నేను ప్రభాస్ని ఫిక్స్ అయిపోతాను. షేక్ అయిపోయాడు నిన్న కృష్ణశాస్త్రి. ఏ అప్పన్నా, నాకు ఫేవర్ చేయాలి. హాయ్ సులేమాన్.
సులేమాన్ నీకేమన్నా పిచ్చెక్కిందా ఏంటి? పక్కూర్లో జాతర ఉంది, నన్ను తీసుకెళ్ళు. కుదరదు, నాకు అర్జెంట్ పనులున్నాయి. ఓయ్, మర్యాదగా తీసుకెళ్తావా లేదా మేడపైకి ఎక్కి అందరూ వినేటట్టు సులేమాన్ అని పిలవమంటావా? బ్లాక్మెయిల్ దిగా ఆఖరికి? అవును. రా ఎక్కు. చూసుకో. సమంత, అరే సంపంగి నువ్వురా? పట్టడానికి ఆగమంటే ఎవడన్నా ఆగుతాడు. అరే సంపంగిగా, నా గొంతులో ప్రాణం ఉండగా నీ గొంతులో